హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐ సెక్షన్కి సిఎస్ఎస్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. సో సిఎస్ఎస్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఇక్కడ మనకి ఇది ఐ సెక్షన్ అన్సిమెట్రికల్గా ఉంది, అంటే పైన రెక్టాంగిల్ కింద ఉన్న రెక్టాంగిల్ ఈక్వల్గా లేవు ఈ లెంత్ అనేది. సో మనకి ఇది అన్సిమెట్రికల్గా ఉందని అర్థం. ప్రీవియస్ వీడియోలో మనకి పైన టాప్ ఫ్లాంజ్ అండ్ బాటమ్ ఫ్లాంజ్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సిమెట్రికల్. డైరెక్ట్ మనం న్యూట్రల్ యాక్సిస్ అనేది మధ్యలో తీసుకుంటాం. సో ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ మధ్యలో తీసుకోవడానికి ఉండదు. సో అందుకు మనము న్యూట్రల్ యాక్సిస్ని అనుకుంటాం ఎక్కడున్నది అనేది. సో అలాగ అనుకోవాలి అంటే ఇది మనకి ఫార్ములా. ఫస్ట్ న్యూట్రల్ యాక్సిస్ అనుకోవాలి. ఇలా అన్సిమెట్రికల్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు, ఇలాంటి ఫామ్ కానీ లేకపోతే టీ సెక్షన్స్ కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ కనుక్కోవాల్సింది వై బార్. సో ఇలా వై బార్ తీసుకున్నప్పుడు దీని ఫార్ములా a1y1 + a2y2 + a3y3 / a1 + a2 + a3. సో ఇక్కడ మనకి a1 y1 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఫిగర్ నుండి తీసుకొని. అందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ సెక్షన్ ఇది బాటమ్ సెక్షన్ని ఫస్ట్ సెక్షన్ అండ్ మిడిల్ సెక్షన్ని 2 అండ్ అప్పర్ సెక్షన్ని 3 ఇలా అనుకున్నాం. సో ఫస్ట్ ఇది a1 × y1. సో a1 × y1 చేయాలంటే ఇది బేస్ ఇంటూ హైట్ 50 × 130. ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇంటూ 50/2, అంటే ఈ సెంటర్ డిస్టెన్స్ నుండి కింద ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోవాలి ఇలా. సో మనకి ఈ డిస్టెన్స్ నుండి ఈ డిస్టెన్స్, ఈ హాఫ్ డిస్టెన్స్, ఇందులో హాఫ్ 50 కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి అంటే 25, 50/2 డిస్టెన్స్ తీసుకోవాలి. a1 × y1 ఇది ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. సెకండ్ a2 × y2. a2 అంటే ఈ సెకండ్ వెబ్ రెక్టాంగిల్ ఏరియాగా అనుకోవాలి. ఇది 50 విడ్త్ అండ్ డెప్త్ 200 × 50 ఏరియా ఇంటూ y2. దట్ మీన్స్ సెకండ్ సెక్షన్కి y2 అనుకోవాలి. ఇది ఎలా అనుకోవాలి అంటే ఇది మనం సెకండ్ తీసుకున్నాం కాబట్టి సెకండ్ సెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉందో డెప్త్ దాంట్లో హాఫ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 200 ఉంది కాబట్టి 200/2 తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. కింద నుండి తీసుకుంటున్నాం కాబట్టి బాటమ్ ఫ్లాంజ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ 50 అనేది. సో అలా ఫస్ట్ 50 ప్లస్ డిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఈ రెక్టాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెక్టాంగిల్లో 200/2 ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లెంత్ తీసుకోవాలి. సో అలా నెక్స్ట్ a3 × y3. a3 200 × 50, 200 × 50 ఈ రెక్టాంగిల్ ఏరియా వచ్చింది ఇంటూ y1 అంటే మళ్ళీ సేమ్ దీనికి ఎలా తీసుకున్నాం అలా. ఈ ఫస్ట్ సెక్షన్ 50 ప్లస్ సెకండ్ సెక్షన్ 200 ప్లస్ మళ్ళీ దీంట్లో హాఫ్ తీసుకోవాలి ఇది తీసుకుంటున్నాం కాబట్టి, అంటే 50/2. ఫస్ట్ సెక్షన్ 50 ప్లస్ ఈ సెక్షన్ది 200 ప్లస్ మనం తీసుకుంటే సెక్షన్ థర్డ్ కాబట్టి దీంట్లో హాఫ్ తీసుకోవాలి 50/2. సో ఇలా చేసుకున్నప్పుడు ఇప్పుడు a1y1 a2y2 a3y3 వచ్చింది. దీన్ని ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇలా ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో a1 + a1y1 + a2y2 + a3y3 / a1 + a2 + a3. సో ఇలా y బార్ ఫామ్లో వచ్చింది. y బార్ వచ్చింది మనకి 166.57. ఇది బాటమ్ నుండి వచ్చేసింది ఇక్కడికి మనకి ఈ డిస్టెన్స్ వరకు. సో ఇప్పుడు మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కడుందనేది తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం స్ట్రెస్ ఎట్ ద టాప్ ఆఫ్ ది ఫ్లాంజ్, బాటమ్ ఆఫ్ ది ఫ్లాంజ్, ఎట్ ది ఎడ్జెస్ దగ్గర కనుక్కుంటాం. ఇప్పుడు మనకి y బార్ వాల్యూ వచ్చింది 166.57 mm. అది మనం తీసుకుంది బాటమ్ నుండి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి సో బాటమ్ నుండి 166.51 mm వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ రావాలి అంటే మనకి టోటల్ 300 mm క్వశ్చన్లో ఇచ్చిండు. సో మనకి టోటల్ మైనస్ 166.51 చేసినప్పుడు ఈ వాల్యూ అనేది తెలిసిపోయింది మనకి. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం స్ట్రెస్ కనుక్కోవాలి అంటే F × a y బార్ / I × b. ఈ ఫార్ములాలో మనకి F క్వశ్చన్లో ఇచ్చిండు, I క్వశ్చన్లో ఇచ్చిండు అండ్ B మనకు తెలుసు ఫిగర్లో ఉంది. a y బార్ అనేది తెలుసుకోవాలి. సో a y బార్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకి
ఏ ఇంటూ వై బార్. సో ఏ వై బార్ అంటే ఫస్ట్ ఏరియా టాప్ ఫ్లాంజ్ తీసుకోవాలి. ఇక్కడ 200 mm లెంత్ బై బ్రెత్ 50 ఏరియా ఫస్ట్ ఏ వై వన్ ఇలా తీసుకోవాలి మనం. ఏ వై బార్ ఏరియా ఇంటూ వై బార్ ప్లస్ ఏరియా ఇంటూ వై బార్. సో ఇలా ఫస్ట్ ఏరియా 200 ఇంటూ 50 ఇంటూ వై బార్. వై బార్ అంటే ఇప్పుడు మనం న్యూట్రల్ యాక్సిస్ అనుకున్నాం. వై బార్ ఎక్కడ ఉంటుందో 166.51 టాప్ బాటమ్ నుండి ఇక్కడికి ఉంది. సో ఇప్పుడు మనకి ఇది తీసుకుంటాం. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనుకుంటున్నాం. అలాగే ఇలాగ అనుకోవాలంటే ఫస్ట్ ఏరియా 200 ఇంటూ 50 ఏరియా ఇంటూ వై బార్. వై బార్ అంటే ఈ సెంటర్ డిస్టెన్స్ నుండి న్యూట్రల్ యాక్సిస్ వరకు లెంత్. సో ఇక్కడ మనకి 133.49 అనేది ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ ఉంది న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ వరకు. సో ఈ హాఫ్ రావాలంటే ఇప్పుడు మనకి 50/2 చేసుకోవాలి. అంటే 133 మైనస్ 49 మైనస్ 50/2 అంటే 25. ఈ లెంత్లో నుండి 25 తీసేస్తే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ వచ్చేసింది మనకి. సో అలా 133.49 మైనస్ 25 అని వేసుకున్నాం ప్లస్ 133.49 మైనస్ 50. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఇప్పుడు మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇక్కడ వరకే కదా. సో ఈ రెక్టాంగిల్ తీసుకోవాలి. ఈ లెంత్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ తెలియాలంటే ఏముంది 133.49 ఇది ఆల్రెడీ తెలుసు. సో ఇందులో నుండి ఈ లెంత్ తీసేయాలి. ఈ 50 తీసేసినప్పుడు ఈ లెంతే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమని రాసుకుంటాం 133.49 మైనస్ 50 లెంత్ వచ్చింది ఇంటూ ఈ 50 లెంత్ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ 133.49 మైనస్ 50 ఇంటూ. సో ఇది అనేది ఏరియా. సో ఇక్కడ 133.49 మైనస్ 50 ఇది లెంత్ ఇంటూ బ్రెత్ 50. ఇప్పుడు మనకి ఈ నుండి ఈ రెక్టాంగిల్ అనేది వచ్చేసింది. రెక్టాంగిల్ A1 ఇంటూ వై బార్ వచ్చేసింది ఇంటూ వై బార్. వై బార్ అంటే ఇందులో నుండి ఈ డిస్టెన్స్ న్యూట్రల్ యాక్సిస్ వరకు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ డిస్టెన్స్ రావాలి అంటే ఫస్ట్ ఈ డిస్టెన్స్ తెలియాలి. ఈ డిస్టెన్స్ తెలియాలంటే ఏంటి 133.49 మైనస్ 50 వేస్తే ఇది వచ్చేసింది. ఇప్పుడు దాన్ని బై 2 వేయాలి. ఈ లెంత్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని బై 2 చేస్తే ఇది వస్తుంది 133.49 మైనస్ 50 బై 2. ఇది అర్థమైంది అనుకుంటా. ఈ టోటల్ లెంత్లో 50 తీసేసినాం, అప్పుడు ఈ లెంత్ ఉంటుంది. ఈ లెంత్లో మళ్ళీ బై 2 చేస్తాం, అప్పుడు ఇది ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూసినట్టయితే 200 mm ఇంటూ 50 ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఇంటూ వై బార్. వై బార్ అంటే ఫస్ట్ రెక్టాంగిల్లో నుండి న్యూట్రల్ యాక్సిస్ వరకు లెంత్. ఈ లెంత్ రావాలంటే 133.49లో మైనస్ 25 చేయాలి, అంటే ఇది 50 కదా. సో ఇలా మైనస్ 25 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ వస్తుంది. సో ఫస్ట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలంటే ఈ లెంత్ తెలియాలి. ఈ లెంత్ తెలియాలంటే మనకు ఆల్రెడీ ఉన్న వాల్యూస్ 133.49 మైనస్ ఈ 50 లెంత్ వచ్చింది. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ 50 ఇంటూ ఇప్పుడు ఏరియా అయిపోయింది ఇంటూ వై బార్. వై బార్ అంటే మళ్ళీ ఇందులో నుండి ఇక్కడికి డిస్టెన్స్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏ వై బార్ వాల్యూ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏ వై బార్ అనేది కనుక్కున్నాం ఇలా చేసుకొని. సో ఎఫ్ అనేది క్వశ్చన్లో ఇచ్చేసిండు ఇంటూ ఏ వై బార్ మనం కనుక్కున్నాం. ఐ క్వశ్చన్లో ఇచ్చేసిండు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ బి వాల్యూ స్మాల్ బి అంటే ఈ డిస్టెన్స్ బ్రెత్ బి 50. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది 2.894 అనేది క్వశ్చన్లో ఇచ్చిండు. ఒకవేళ క్వశ్చన్లో ఇయ్యనట్టయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది అనుకున్నాం. సో మీరు ఈ వీడియో మధ్యలో స్కిప్ చేసినట్టయితే ఏమీ అర్థం అవ్వదు. సో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం టాప్ మోస్ట్ దగ్గర షియర్ స్ట్రెస్ అండ్ బాటమ్ దగ్గర కనుక్కుంటాం. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడుందో కనుక్కున్నాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఇది అర్థమవుతుంది. సో ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఎట్ ద అప్పర్ ఫ్లాంజ్ 0. అప్పర్ ఫ్లాంజ్ అంటే ఇక్కడ టాప్ మోస్ట్ ఫ్లాంజ్ ఇక్కడ అనేది 0 ఉంటుంది. అండ్ షియర్ స్ట్రెస్ అనేది బాటమ్ మోస్ట్ ఫ్లాంజ్ ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ అండ్ ఇక్కడ 0 ఉంటుంది. మాకు కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 0 అని పెట్టుకుంటే సరిపోద్ది.
షియర్ స్ట్రెస్ ఎట్ ద అప్పర్ ఫ్లాంజ్ ఇస్ 0, షియర్ స్ట్రెస్ ఎట్ లోవెస్ట్ ఫ్లాంజ్ ఇస్ 0, డైరెక్ట్ పెట్టుకోవడం. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ ఎట్ ద లోవర్ ఫ్లాంజ్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద లోవర్ ఫ్లాంజ్ అండ్ ద వెబ్, అంటే ఇక్కడ తీసుకుంటున్నాం మనం. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది ఎంత ఉందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు కింద నుండి చూసుకోవాలి. ఇలా కింద నుండి చూసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ అనేది న్యూట్రల్ యాక్సిస్ డిస్టెన్స్ అనేది 166.51. సో ఇప్పుడు ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఫార్ములా అనేది F ఇంటూ AY బార్ బై I ఇంటూ B. ఇది ఒక్క ఫార్ములా నేర్చుకుంటే సో ఈ టాపిక్స్ మొత్తము అంటే ఈ చాప్టర్ మొత్తం అవుతుంది. సో ఇప్పుడు F అనేది తెలుసు మనకి. AY బార్ అనేది A అంటే లోవర్ ఫ్లాంజ్ దగ్గర తీసుకుంటాం కాబట్టి లోవర్ ఏరియా 130 ఇంటూ 50 ఏరియా ఇంటూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి ఈ లెంత్ అనేది. అంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో హాఫ్ నుండి తీసుకోవాలి ఇక్కడ వరకు. సో 50 అంటే ఇది 25 అవుతుంది ఈ లెంత్. సో 25 ఇప్పుడు 166.51 మైనస్ 25, 166.51 మైనస్ 25, 166.51లో ఈ 25 తీసేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ తెలుస్తుంది. సో అంతే. సో మనకి AY బార్ అనేది వచ్చేసింది. ఇక్కడ 50 ఇక ఫోర్స్ ఇచ్చేసిండు, AY బార్ కనుక్కున్నాం, I అనేది ఇచ్చేసిండు, B అనేది ఇక్కడ 130 వేసుకోవాలి, B వేసుకోవాలి 130. సో ఇక్కడ లోవర్ దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి ఇది వేసుకోవాలి 130. సో 130 ఇక్కడ నీకు షియర్ స్ట్రెస్ అనేది 1.239 వచ్చేసింది. ఇది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ కనుక్కోవాలని అనుకుంటున్నావు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇంటూ దానికి ఆ ఆన్సర్ ఇంటూ క్యాపిటల్ B బై స్మాల్ b ఇంటూ మనకు వచ్చిన ఆన్సర్ వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు 3.22 వస్తుంది. సో ఇక్కడ అనేది 3.22 వచ్చేసింది. సో ఇది అన్సిమెట్రికల్ కాబట్టి దీనికి సపరేట్ చేసుకోవాలి, మళ్ళీ దీనికి సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లోవర్ ఫ్లాంజెస్ దగ్గర అయిపోయింది. సో ఇక్కడ క్యాపిటల్ B బై స్మాల్ b అంటే క్యాపిటల్ B అనేది లోవర్ ఫ్లాంజ్ దగ్గర 130 mm ఉంది. సో ఈ 130 mm తీసుకోవాలి ఇంటూ B స్మాల్ b అంటే ఇది తీసుకోవాలి, ఈ B డిస్టెన్స్ తీసుకోవాలి, ఇది 50. సో క్యాపిటల్ B బై స్మాల్ b ఇంటూ మనం లోయెస్ట్ ఫ్లాంజ్ దగ్గర తీసుకున్న వాల్యూ తీసుకుంటే 3.22 వచ్చేసింది. సో ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఎట్ ద అప్పర్ ఫ్లాంజెస్ జస్ట్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ అప్పర్ ఫ్లాంజ్ అండ్ వెబ్బీస్. సో ఇక్కడ అప్పర్ ఫ్లాంజ్ అంటే ఇందాకనే అప్పర్ ఫ్లాంజ్ దగ్గర 0 అన్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అప్పర్ ఫ్లాంజ్ దగ్గర 0 అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటే ఈ పాయింట్ దగ్గర 0 అని చెప్పా. సో ఇప్పుడు మనం అనుకుంటుంది ఇక్కడ. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ మనకి 0 వచ్చేది జస్ట్ ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర, టాప్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర 0 వస్తాయి. మనం ఇక్కడ కనుక్కుంటాం, ఇక్కడ కనుక్కుంటాం, అండ్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కనుక్కుంటాం. సో ఇక్కడ అప్పర్ ఫ్లాంజెస్ జస్ట్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ అప్పర్ ఫ్లాంజ్ అండ్ వెబ్. సో F ఇంటూ AY బార్ బై IB. సో ఇక్కడ F తెలుసు, IB తెలుసు. AY బార్ అనేది B, ఇక్కడ B కూడా తర్వాత చెప్తా. AY బార్ అనేది A అంటే టాప్ రెక్టాంగిల్ 200 ఇంటూ 50 రెక్టాంగిల్ ఇంటూ Y బార్ అంటే ఇప్పుడు దీంట్లో నుండి సగం తీసుకోవాలి, ఈ రెక్టాంగిల్లో సగం తీసుకొని ఇక్కడ దాకా లెంత్ కనుక్కోవాలి. అంటే 133.49 మైనస్ 25, ఇది 50 కదా. సో 25 తీసేస్తాం. సో 133.49 మైనస్ 49 వచ్చినప్పుడు ఈ నుండి ఇడికి లెంత్ అనేది తెలుస్తుంది. సో అది ఇక్కడ 133.49 మైనస్ 25 ఏరియా ఇంటూ Y బార్. సో మనకి 1084900 వచ్చేసింది. సో మనం దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. F ఇంటూ AY బార్ కనుక్కున్నాం. నెక్స్ట్ I క్వశ్చన్లో ఇచ్చేసిండు. B అనేది 200 తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే టాప్ ఫ్లాంజ్ బ్రెత్ అనేది 200 ఉంది కాబట్టి 200 తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి స్మాల్ b ఉంది కాబట్టి మళ్ళీ ఇది తీసుకోవాలి కదా అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఈ B అనేది ఇక్కడ ఇది తీసుకున్నాం, 130 mm తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఇది 200 mm తీసుకుంటున్నాం. సో ఇలా 200 mm తీసుకొని 0.9520 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కనుక్కోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కనుక్కోవాలి. సో ఇలా కనుక్కుంటున్నప్పుడు సో మనకి తెలిసిన ప్రాసెస్ క్యాపిటల్ B బై స్మాల్ b ఇంటూ 0.9520. ఈ 0.9520 అనేది ఈ ఎడ్జ్ దగ్గర కనుక్కున్నప్పుడు వచ్చిన వాల్యూ. సో క్యాపిటల్ B 200 బై స్మాల్ b అంటే 50. క్యాపిటల్ B
200 తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెక్టాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 200 తీసుకుంటున్నాం. మళ్ళీ ఈ 50 తీసుకోవాలి, అప్పుడే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది, క్యాపిటల్ బి బై స్మాల్ బి. సో ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ఇక్కడ ఒకసారి చేస్తున్నాం. ఇక్కడ క్యాపిటల్ బి చేంజ్ అవుతుంది, స్మాల్ బి చేంజ్ అవ్వట్లే ఇక్కడ. సో అది గమనించాలి. సో ఇలా చేసినప్పుడు 3.808 Nm/mm² వచ్చింది. సో ఇలా మనకి ఫస్ట్ నుండి చూసుకుంటే వై బార్ కనుక్కున్నాం, అంటే న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడుందో కనుక్కున్నాం. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కనుక్కున్నాం. ఫస్ట్ వై బార్ కనుక్కున్న తర్వాత మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కనుక్కున్నాం. ఏ వై బార్, అందులో నుండి ఏ వై బార్ తీసుకున్నాం. ఏ వై బార్ అంటే ఈ 2 రెక్టాంగిల్ తీసుకొని చేసినాం. నెక్స్ట్ అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కనుక్కున్నప్పుడు ఈ 2 రెక్టాంగిల్ తీసుకొని చేయాలి. నెక్స్ట్ ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు షియర్ స్ట్రెస్ డయాగ్రామ్ కనుక్కోవాలంటే ఎక్స్ట్రీమ్స్ పొజిషన్స్ దగ్గర అనేది 0 ఉంటుంది షియర్ స్ట్రెస్. అండ్ ఇప్పుడు ఎడ్జెస్ దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి ఎఫ్ ఇంటూ ఏ వై బార్ బై ఐబి. సో ఇక్కడ మనం బాటమ్ తీసుకుంటున్నాం. సో ఎఫ్ ఇంటూ ఏ వై బార్, ఏ అంటే బాటమ్ది 130 × 50 ఏరియా, వై బార్ అంటే ఈ సెంటర్ డిస్టెన్స్ టు ఇక్కడికి, అది ఏ వై బార్ వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ ఏ వై బార్ని ఐని బి 130 తీసుకున్నాం ఇక్కడ. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేసినాం. నెక్స్ట్ క్యాపిటల్ బి బై స్మాల్ బి, మన నెక్స్ట్ ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి క్యాపిటల్ బి బై స్మాల్ బి చేసినాం. దాంట్లో క్యాపిటల్ బి అనేది 130 బై మళ్ళీ 50. సో ఇలా వచ్చేసింది. నెక్స్ట్ అప్పర్ ఎడ్జెస్ దగ్గర తీసుకోవాలి. అప్పర్ ఎడ్జెస్ దగ్గర తీసుకోవాలంటే సేమ్ ఫార్ములా మళ్ళీ దీంట్లోనే ఏ వై బార్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏరియా అనేది 200 × 50, అప్పర్ది 200 × 50. వై బార్ అంటే ఈ డిస్టెన్స్ తీసుకున్నాం. ఏ వై బార్ వచ్చేసింది ఎఫ్ ఇంటూ ఏ వై బార్ బై ఐబి వేసుకున్నాం, ఈక్వల్ టు 0.9520 వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ దానికి క్యాపిటల్ బి స్మాల్ బి చేసినాం. సో ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసుకుంటున్నట్టయితే, సో ఫస్ట్ మనం మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనుకున్నాం, 4.4196 వచ్చేసింది. నెక్స్ట్ బాటమ్ దగ్గర ఈ ఎడ్జ్ దగ్గర కనుక్కున్నాం. ఎడ్జ్ దగ్గర కనుక్కున్నప్పుడు 1.239 వచ్చింది. ఇంటూ క్యాపిటల్ బి బై స్మాల్ బి చేసినాం, 130/50. దీనికి వచ్చిన ఈ వాల్యూ ఇంటూ క్యాపిటల్ బి బై స్మాల్ బి చేసినప్పుడు ఈ లెంత్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడనేమో ఎఫ్ ఇంటూ ఏ వై బార్ బై ఐబి తీసుకుంటున్నప్పుడు 0.952 వచ్చేసింది. ఇప్పుడు దీనికి క్యాపిటల్ బి బై స్మాల్ బి చేసినాం, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ బి 200, మళ్ళీ ఇక్కడ స్మాల్ బి 50 ఇంటూ ఈ వాల్యూకి ఇంటూ క్యాపిటల్ బి బై స్మాల్ బి చేసినప్పుడు 3.808 ఈ లెంత్ వచ్చేసింది. సో ఇది షియర్ స్ట్రెస్ డయాగ్రామ్ ఆఫ్ అన్సిమెట్రికల్ సెక్షన్. సో మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే 2-3 టైమ్స్ చూడండి. ఒకసారి ఇదంతా బుక్లో రాసుకొని మళ్ళీ ఒకసారి స్లోగా చూడండి.